యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీశైలం దగ్గరలో ఉన్న కోడెనాయక్ తండా దగ్గర ఉన్న స్వామిని దర్శించుకోవడానికి, అక్కడ విశేషాలను తెలుసుకోవడానికి వచ్చామండి. ఇక్కడ స్వామిని దర్శించుకొని స్వామి యొక్క విశేషాలు తెలుసుకుందాం రండి. స్వామి చూడండి, ఆ గుడి, ఆ మబ్బులు, ఆ లొకేషన్ చూడండి, పైన స్కై ఎంత అందంగా ఉందో స్వామి గుడి దగ్గర. అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. చూడండి మీరు, స్వామి చూడండి ఎన్ని రకాలుగా ఎన్ని అవతారాల్లో పెట్టారో గుడి పైన. చూడండి స్వామిని, ఆ పైన ఆకాశంలో స్వామి అలా చాలా అందంగా అనిపించారండి. అది చూడడానికి కూడా రెండు కళ్ళు చాలలేదన్నమాట. స్వామిని ధ్వజస్తంభానికి స్వామిని చూడండి ఎలా చెక్కారో. పూర్వం ఎలా అయితే ధ్వజస్తంభాలు రాతితో ఉన్నాయో, ఈ మధ్య కూడా చాలా గుళ్ళల్లో అలా కడుతున్నారండి ఈ రాతి స్తంభాలు. ఇది చాలా మంచిదండి అలా కట్టుకోవడం వల్ల. ఇక్కడ ధ్వజస్తంభం చుట్టూరా కూడా స్వామి విగ్రహాలని, స్వామి గదని, స్వామికి సంబంధించినవి చెక్కారండి. ఈ పైన చూడండి, స్వామి ధ్యానం చేసుకుంటున్న స్వామిలా ఉన్నారు. ఇక్కడ చూడండి, శివయ్యను ఎత్తుకొని స్వామి. ఇది శ్రీశైలం దగ్గర టెంపుల్ కదండి, ఇక్కడ శివయ్యను ఎత్తుకున్నట్టు పెట్టారు చూడండి. చాలా బాగుందండి, నిండుగా ఉంది టెంపుల్ కూడా. మీరు ఎప్పుడైనా చూసారా? ఈ దగ్గరలో, శ్రీశైలం దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ స్వామి గుడికి వెళ్ళినట్లయితే నాకు కామెంట్ చేయండి, మీరు కూడా వచ్చారని. ధ్యానం చేసుకుంటూ స్వామి చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారో. మనసుకు చాలా బాగా అనిపిస్తుందండి స్వామిని అలా చూస్తుంటే. లోపలికి వెళ్దాం రండి ఇప్పుడు. చూడండి స్వామి రాతి కట్టడం అండి. దీన్ని ఈ స్వామి స్వామి పాదాలు చూడండి. ఫస్ట్ దండం పెట్టుకోండి స్వామి పాదాలకు, మీరు కళ్ళకద్దుకోండి. మీకు ఇలా రాతి మీద స్వామి షేప్ చెక్కిన దాన్ని బట్టే ఎంత పురాతనమైందో అర్థమై ఉంటుందండి. ఇక్కడ స్వామి ఉత్సవ విగ్రహాన్ని కూడా పెట్టారండి. చూడండి స్వామి, ఇక్కడ స్వామి వెలిసి ఎన్నో సంవత్సరాలు అవుతుందంట కానండి. ఈ గుడిని కట్టి మాత్రం 1960లో కట్టారంటండి ఈ గుడిని. అంటే దగ్గర దగ్గరగా ఇప్పటికీ 85 ఇయర్స్ అవుతుంది ఈ గుడిని కట్టే. కానీ స్వామి వెలిసి ఈ విగ్రహంలో ఉండి ఇలా చాలా సంవత్సరాల క్రితం నుంచి స్వామి ఇలా ఉన్నారంటండి. అప్పుడు చిన్న గుడి ఉండేదంట. తర్వాత 65 దగ్గర దగ్గర 60 ఇయర్స్ నుంచి ఈ గుడిలో ఉన్నారండి స్వామి. ఇప్పుడు కొలువై ఉన్నారు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి భక్తులు కూడా. ఆ తండా ప్రజలందరూ కూడా స్వామిని దర్శించుకోవడానికి ప్రతి శనివారం, ప్రతి మంగళవారం వస్తారంటండి. ఇక్కడ మాకు చాలా ప్రత్యేకమైన స్వామిగా చెప్తున్నారండి స్వామిని మాత్రం వాళ్ళు. గుడిని కూడా చాలా అపురూపంగా చూసుకుంటారంటండి. ఎప్పుడూ కూడా ఎవరో ఒకళ్ళు గుడికి ఆ టైం ఈ టైం అని లేకుండా శనివారం, మంగళవారం అయితే ప్రత్యేకంగా ఎవరో ఒకరు ఈవినింగ్ వరకు వస్తూనే ఉంటారంటండి. అంత నమ్ముతారంట స్వామిని. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఒక 1 కిలోమీటర్ తర్వాత కానీ విలేజ్ లేదండి. అవి 1 కిలోమీటర్ నుండి అవసరమైతే స్వామి దగ్గరికి నడిచొచ్చి కూడా దీపాలు పెట్టేవాళ్ళు ఉన్నారంటండి. అంత నమ్ముతారంటండి మన ఆంజనేయ స్వామిని. చెప్తుంటే నాకు మాత్రం కళ్ళలో నీళ్లు చెమర్చుతున్నాయండి. స్వామిని అంత నమ్ముతున్నారని చెప్తుంటే. నాకు నిజంగా ఈరోజు ఫుడ్ కూడా తినలేదండి నేనైతే. అంత కడుపు నిండిపోయింది స్వామి గురించి. స్వామిని అంత నమ్ముతారు. ఇంత సత్యమైన స్వామి, ఏది అడిగినా గానీ మా ఊరికి గానీ, ఏ ఇంటికి గానీ ఏ లోటు లేకుండా చూస్తున్నారు అని వాళ్ళు చెప్తుంటే నాకు నిజంగా కడుపు నిండిపోయిందండి. స్వామిని భక్తితో అంత నమ్మితే అంత దగ్గరవుతారండి మనకి స్వామి. అంత మనం అనుకున్న దానికన్నా రెట్టింపు ఇస్తారండి స్వామి. దయచేసి స్వామిని నమ్మండి. స్వామి సత్యాన్ని తెలుసుకోండి. మన పిల్లలకు కూడా తెలియచెప్పండి. దండం పెట్టుకోండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా బోడెనాయక్ తండాలో ఉన్న స్వామి దగ్గరికి
తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. దర్శనం చేసుకొని మీ కష్టాలేమైనా ఉన్నా, ఇబ్బందులేమైనా ఉన్నా స్వామికి చెప్పుకొని వాటి నుండి బయటపడాలని కోరుకుంటున్నానండి. మన హనుమాన్ ఫ్యామిలీ కోసం ఒక వాట్సాప్ ఛానల్ ఉందండి. మీరు కానీ మన హనుమాన్ ఫ్యామిలీలో మీరు కూడా ఒక మెంబర్ అవ్వాలి అనుకుంటే యూట్యూబ్ కమ్యూనిటీలో లింక్ ఉందండి. తప్పకుండా వెళ్ళి మన హనుమాన్ ఫ్యామిలీలో మీరు కూడా ఒక మెంబర్‌గా జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్‌ని స్ప్రెడ్ చేసి, మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకందించండి. చూసారు కదండీ! ఎంత హ్యాపీగా ఉంది స్వామి దర్శనం చేసుకోవడం, స్వామిని దర్శించుకోవడం. రోజు ఇన్ని దేవాలయాలు దర్శించుకొని ఇంత తిరుగుతున్నా మాకైతే అలసట రావట్లేదండి. ఇంకా ఈవినింగ్ అయినా అలసట రావట్లేదండి. మీకు ఇంకా చూపించాలి, ఇంకా కొత్త కొత్త దేవాలయాలు తిరగాలి, ఇంకా స్వామిని దర్శించుకోవాలి, ఇంకా మీకు చూపించాలి. మేము దర్శనం చేసుకోవాలి. స్వామి గురించి ఇంకా తెలుసుకోవాలని ఈవినింగ్‌కి ఇంకా మాకు ఊపొస్తుందండి. ఇంకేమైనా గుళ్ళు కనిపిస్తే బావుండని గానీ, ఏ రోజు అలసట పడింది గానీ, ఇంత ఎండల్లో గూడా తిరుగుతూ ఏ రోజు అలసటైతే పడలేదండి మేము. మాకా స్వామే ఆ బలాన్ని, ఆ శక్తిని ఇస్తున్నారని నమ్ముతున్నామండి. మీరు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు కూడా మా లైఫ్ టైమ్ అంతా గూడా మీకు రోజుకొక స్వామిని చూపించే ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని మాకివ్వమని, మా ఫ్యామిలీకివ్వమని మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. మాకుండాలని ఆ బలము, ఆ శక్తి, ఆరోగ్యం మాకుండాలని మీ ఆశీర్వాదాలు కూడా మాకందించండి. స్వామిని మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.